హలో వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. మా మమ్మీ వాళ్ళ ఊర్లో 2 అమ్మవార్లు ఉంటారండి. ఆ అమ్మవార్లను వచ్చేసి జోడుగుళ్ళ అమ్మవార్లు అంటారండి. అంటే మరిడమ్మవారు, నల్లవారు అమ్మవారు, ఇద్దరు దేవతలు పక్కపక్కన ఉంటారనమాట. ఆ అమ్మవార్లకి ప్రతి ఇయర్ పండగ చేస్తారు. ప్రతి ఇయర్ లక్షవారం మాత్రమే చేస్తారండి. ఒక లక్షవారం ఒక అమ్మవారికి, ఒక లక్షవారం ఒక అమ్మవారికి చేస్తారు పండగ. పండగ చేస్తారు అనే ఒక 5 days ముందు అయితే చాటింపు వేస్తారండి. చాటింపు వేసి అయితే పండగ చేస్తారు. చాలా గ్రాండ్ గా చేస్తారనమాట. ఊర్లో పండగలు అంటేనే చాలా బాగుంటది. ఇంకా ఊర్లో పండగలు అంటే స్టార్టింగ్ వచ్చేసి ఎవరైనా ఇంట్లో అయితే కంపల్సరీగా అరిసెలు, సున్నిపాకుండలు ఇలాంటివి అయితే చేసుకుంటారంట అటు సైడు. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి నేను మా మమ్మీని అడిగాను. నాకైతే పాకం పట్టడం రాదు, మమ్మీకి కూడా పాకం పట్టడం రాదు. సో మమ్మీ అయితే వాళ్ళ పక్కింటి దగ్గరికి వెళ్ళి ఆవిడని పిలుచుకొని వచ్చి పాకం పట్టించింది అనమాట. ఈ అరిసెలకి పాకం వచ్చేసి చాలా టఫ్ అండి. అసలు లూజ్ అవ్వకూడదు, అలాగని ముద్రపాకం కూడా అయిపోకూడదు. ఎక్కడ చిన్న తప్పు వచ్చినా కూడా అరిసెలు సరిగ్గా రావంట. మేము ఫస్ట్ టైం మేమైతే అరిసెలు ఇద్దరమే కూర్చొని చాలా చక్కగా చేసామండి. చూసారు కదా, మాకు మంచి షేప్ అయితే వచ్చింది. అలానే ఆవిడ కూడా బాగానే పాకం అయితే బాగా పట్టారండి. దాన్ని భోగం కలపడం అంటారంట. అదేంటో అరిసెలు చేసేటప్పుడు ఎవరైనా చూస్తే సరిగ్గా రావు, దిష్టి తగిలేస్తుంది అరిసెలు అని అంటారు. మరి అది నిజమో అబద్ధమో తెలియదు నాకు. నెక్స్ట్ గాళ్ళు కూడా అరిసెల మీదకి తొందరగా పడతాయి అంటారు. నెక్స్ట్ డే అయితే మార్నింగ్ అయిపోయిందండి. ఇంకా ముందు రోజు అయితే మేము అరిసెలు చేసేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగే మమ్మీ 4 o'clock లేసారు. అన్ని పనులు చేసుకొని నన్ను అయితే 5:30కి లేపారు. వంట అంతా నేనే చేయాలి. మమ్మీ ఏమో అన్ని రెడీ చేసి ఇచ్చారు, రుబ్బులు, ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ. ఇంకా నేనైతే స్టార్టింగ్ బూర్లు గార్లు ఇవన్నీ వేసేసాను. ఈ లోపు మా అక్క వాళ్ళ కోడలు అయితే వచ్చి చాలా అంటే చాలా హెల్ప్ చేసిందండి. తను లేకపోయి ఉంటే నాకు చాలా టఫ్ అయిపోయేదండి వంట. మమ్మీ అంటే మేము వంట కొంచెం దూరంగా పెట్టుకున్నాం అనమాట, కిచెన్ లో పెట్టుకోకుండా. సో మాకు అటు ఇటు అందించుకొని తిరిగేసరికి మాకు ఇదంతా అయిపోయింది. నేనైతే వచ్చిన రిలేటివ్స్ ఎవరికి వీడియో తీయలేదు. నేను ఇంకా హడావిడిగా ఉంటుంది కదండి. ఇంకా కంగారులో నేను వీడియో తీయాలి అంటే వీడియో పోస్ట్ చేస్తాను కదా, వీడియో తీయాలి అనే ఆలోచన అయితే నాకు రాలేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అయ్యో వీడియో తీసాను కాదే అనిపించింది నాకు. చూసారు కదండి ఎన్ని ఐటమ్స్ అయితే వేసామో. బూర్లు, గార్లు, మినపగార్లు, శనగపప్పు గార్లు, బొబ్బరి గార్లు, పెరుగు గార్లు, చికెన్, మటన్ అయితే మా మావయ్య అయితే రెస్టారెంట్ నుంచి పంపించేశారు. వాళ్ళకి రెస్టారెంట్ ఉందన్నమాట, దొన్నె బిర్యానీ, చిక్పేట్ దొన్నె బిర్యానీ అయితే వండేమండి, వెజ్ బిర్యానీ. ఇంకా వెజ్ వాళ్ళకి వచ్చేసి పప్పు, టమాటో పప్పు, ఆలు మేతి ఫ్రై, పన్నీర్ చోలే మసాలా, రసం, రైస్ ఇలా వండాము. స్వీట్స్ వచ్చేసి ఇక్కడే మా కోరమన్పాలెం నుంచి అయితే పట్టుకొని వెళ్ళిపోయామండి. బామ్మగారి పిండి వంటలని మా దగ్గర షాప్ కొత్తగా పెట్టారు. అవి ట్రై చేద్దామని చెప్పేసి 2 రకాల స్వీట్స్ అయితే పట్టుకెళ్ళాము. మాల్పూరి ఒకటి, ఐస్ క్రీమ్ బర్ఫీ ఒకటండి. ఐస్ క్రీమ్ బర్ఫీలో వైట్దే నచ్చింది నాకు, ఎల్లోది అంత నచ్చలేదు. పైనాపిల్ ఫ్లేవర్ ఏదో ఉంది. సో ఇలాగ భోజనాలు అందరికీ పెట్టేసిన తర్వాత అప్పటికి ఇంకా ఎవరు రాలేదు, వంట అయిపోయింది కదా అని చెప్పేసి మేమైతే గుడికి బయలుదేరిపోయాము. మా హస్బెండ్, నేను, తనే మా అక్క వాళ్ళ కోడలు, తను, మా మమ్మీ, మా పిల్లలు అయితే బయలుదేరిపోయాము. మా చెల్లి వాళ్ళు అయితే హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల టికెట్ దొరకలేదని చెప్పేసి రాలేదు. ఇవేనండి గుళ్ళు. అంటే ఊరి పొలిమేర దేవతలు అంటారు కదా, ఊరిని కాపాడే దేవతలు అనమాట ఈ దేవతలు. ప్రతి ఊర్లోని పొలిమేర దేవతలు ఉంటారు. ఆ దేవతలకి ఇలాగ పండగలు చాలా గ్రాండ్ గా కూడా చేస్తారు. ఇలా మేము అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, ఇంకా అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ ఇచ్చేసాము. 2 అమ్మవార్లకి మమ్మీ అయితే ఈ వారమే ఇచ్చేమంది. నెక్స్ట్ వారం ఇంకెలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పేసి. ఈ పొలిమేర అమ్మవారి గుడుల్లో బారికమ్మ ఉంటారండి. పంతులు ప్లేస్లు బారికమ్మ అనమాట. పంతులు మనకి ఎలాగైతే ఇలా మంత్రాలు అవి చదువుతారో వీళ్ళు అలా చదవరు. మనమే పసుపు కుంకుమ పెట్టేసుకొని, మనమే అగరబత్తి వెలిగించుకొని అన్ని మనమే చేసుకోవాలి. ఏదైనా మన చేతితో చేసుకోవాలి అని అందరికీ ఉంటది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మనమే చేతులు వేసేయాలి, మనమే పెట్టేయాలి అని అందరికీ ఉంటది కదా. కానీ అమ్మవార్లకి అలా ఉంటే పర్వాలేదేమో కానీ ఎప్పుడైనా శివుడికి కానీ, వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కానీ మనం ఎప్పుడు చేతులు తాకించకూడదండి. మన దేవుడి గది అంటే వేరు, అది మనమే శుభ్రం చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. గుళ్ళోకి వెళ్ళి మేమే చేసేస్తాము, మేమే అన్ని చేసేస్తాము అంటే అది కరెక్ట్ కాదు. అంటే ఏదైనా పూజారి ఎందుకుంటారు, పూజ చేయడానికి మాత్రమే ఉంటారండి గుళ్ళో. మా మమ్మీ వాళ్ళు ఆ ఊరికి వచ్చి 28 to 29 years అయితే అయిందండి. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆ ఊరికి వచ్చామన్నమాట. చిన్నగా ఉన్నప్పుడు దేవుడి గుళ్ళోకి వెళ్ళాలి అంటే గుళ్ళోకి మేము రాము, అక్కడ ఏముంటుంది అని చెప్పేసి ఎక్కువగా మెయిన్లీ దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఫస్ట్ పిల్లలు అంతే కదండి, అలాగే ఉంటారు. డాన్స్ బేబీ డాన్స్ అని, లేదంటే ఇలాగ నేల వేషాలు వేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడమని అలాంటివే చేసేవాళ్ళం తప్ప గుళ్ళోకి అయితే ఎక్కువగా వెళ్ళాం కాదు. ఎప్పుడైతే పెద్దోళ్ళం అయ్యి మనకి ఊహ తెలిసిందో
అప్పుడు కంపల్సరీగా వచ్చి గుళ్ళో దండం పెట్టుకొనే మిగిలినవన్నీ అయితే చేస్తాము. అంటే ఏమైనా ప్రోగ్రామ్స్ అవి ఉంటే మాత్రం అక్కడ చూస్తామన్నమాట. పెళ్ళైన తర్వాత మోస్ట్లీ చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా ఊరు వెళ్ళడము ఎక్కువగా పండగలో మనం కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఈ అమ్మవార్లకి ఊరు పొలిమేరలోనే కదా ఉంటుంది, ఊరు దాటుకునే కదా వెళ్తాము. కంపల్సరీగా దండం అయితే పెట్టుకొని వెళ్తామండి మేము. ఇలా 2 అమ్మవార్లకి పళ్ళు కాయలు ఇచ్చేసిన తర్వాత బయటన హుండీ దగ్గర అమ్మవారు ఉంటారండి, విగ్రహం ఉంటుంది. అక్కడ కూడా పసుపు కుంకుమ వేసి డబ్బులు మనం ఏం వెయ్యాలనుకుంటున్నామో లోపల గుడిలో హుండీ ఉండదండి, బారికమ్మ అని చెప్పాను కదా, ఆవిడకే ఎంతో కొంత డబ్బులు ఇచ్చేయాలి. మనం దేవుడికి వేయాలి అనుకునే డబ్బులు మాత్రం బయటకు వచ్చి హుండీలో వేయాలండి. నేను అలాగే వేశాను. చూసారు కదండి, ఊరంతా చాలా హడావిడిగా ఉంది. అల్లుళ్ళతోని కూతురులతోని వచ్చిన చుట్టాలతోని ఇలా హడావిడిగా అయితే ఉంది. ఊర్లో చాలా ప్రోగ్రామ్స్ పెట్టారండి ఆ రోజు. డాన్స్ బేబీ డాన్స్ అని ఇలా చాలా ప్రోగ్రామ్స్ పెట్టారనమాట. నేల వేషాలు ఇలా చాలా గ్రాండ్గా చేస్తారు ఊరు వాళ్ళు అయితే పండుగ. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మేమైతే ఇంకా నైట్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా నైట్ బయలుదేరిపోయాము. నెక్స్ట్ డే అమావాస్య ఉందని చెప్పేసి ముందు రోజే బయలుదేరిపోయాము. ఇంకెందుకు అమావాస్య రోజు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అని చెప్పి ఉండి డాన్స్ బేబీ డాన్స్ చూద్దామండి అంటే ఇంకా మా ఆయన అసలు ఇలాంటివంటే అసలు ఇష్టం ఉండదండి. ఎందుకులే వద్దు వద్దు అని అంటారు. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి ప్రోగ్రామ్స్ అవి చూడడం. అయితే మీకు కూడా ఇష్టమో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.